రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 4, 16, 17, 18, 19వ వార్డులో శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీరు లేకుండా చూడాలని సూచించారు. ఇంటి చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ స్వచ్ఛ ఆటోలకు అందించాలని కోరారు. అర్హులైన 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వార్డులో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లు, డ్రైనేజీ శుభ్రపరిచే పనులు, బ్లీచింగ్, ఫాగింగ్ కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ప్రజలకు త్రాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పోలీసులు, కౌన్సిలర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క ప్రోగ్రాము ఇప్పటి వరకు మీకున్నటువంటి సమస్యలు, రకరకాల సమస్యలు మీరు తెలుసుకోవడము, ఆ యొక్క సమస్యలేమో మళ్ళీ ప్రజల వద్దకు పాలన లాగానే మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడము, మీరు ఏం చేయాలనేది కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా అధికారులందరూ కూడా, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా ఇంత మంచి చక్కటి ప్రోగ్రాముకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం చాలా చాలా ముఖ్యమైనది. ఇది ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ తరఫున ఈ ప్రణాళికలో భాగంగా మేము కూడా, పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వంలో ఒక భాగమే కాబట్టి పెడుతున్నారు అనుకోండి. ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తే నలుగురికి తెలుస్తుంది, మన వార్డు సభ్యులకు తెలుస్తుంది, మన గ్రామంలో అందరికీ తెలుస్తుంది, పట్టణంలో అందరికీ తెలుస్తుంది అంటే అవసరం లేదు. ఇంతకుముందు గంజాయి అంటే ఎట్లా పెద్ద సుట్టలో చొప్పించి వాళ్ళు తాగేటోళ్ళు, అది ముసలోళ్ళు తాగేటోళ్ళు. అయితే ఇప్పుడు అట్లా లేదు. చిన్నపిల్లలు కూడా చాక్లెట్ల రూపంలో తాగుతున్నారు, సిగరెట్లలో పెట్టి తాగుతున్నారు, రకరకాలుగా తాగుతున్నారు. లేకుంటే ఆయిల్ రూపంలో కూడా వస్తుంది ఇవాళ రేపు. కాబట్టి మన ఇంట్లో పిల్లగాడు ఎవడన్నా వచ్చి ఎప్పుడు రోజుగా దినంలో కూడా వాడు నిద్రపోయినట్టు చూస్తున్నా, దోస్తుల దగ్గర ఉపయోగించినా కానీ, కొద్దిగా డ్రౌజీగా తాగినట్టు కనపడ్డా కానీ ఏదో ప్రమాదం ఉందనే గుర్తించాలి. మనకు తెలియకుండా అనేక విషయాలు బయట జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలలో మీరు జాగ్రత్తతో ఉంటారని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, ముఖ్యంగా చిన్న పిల్లలు ఫోన్ చాలా అడిక్ట్ అయ్యి ఇతరత్ర వాట్సాప్ గ్రూపులు కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లాంటి వాటికి అలవాటు పడి అనేక చెడుదారులు పడే అవకాశం ఉంది. కాబట్టి మరి పిల్లలు ఏ వైపు నడుస్తున్నారు, రోజు ఎట్లా ఉంటున్నారు, ఎటు వెళ్తున్నారు, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మనం వారిని అనుక్షణం గుర్తించాల్సిన అవసరం మన బాధ్యత ఉంది. అదేవిధంగా మన వేములవాడ పట్టణ విషయానికి వస్తే ఇప్పటిదాకా గౌరవ కమిషనర్ చెప్పినట్టు తడి చెత్త, పొడి చెత్తను వేరుగా ఇస్తే మనము దాన్ని మంచి కాంపోస్ట్ ఎరువుగా తయారు చేసి ఇప్పుడు మొక్కలకు ఎరువుగా చేయడం. మరి మీరు తడిని పొడిని ఏకంగా ఇస్తే ఏం చేయలేము. తడిసిపోయి మేము కూడా అక్కడ చెత్తలు వేయడం తప్ప, కానీ మళ్ళీ అది బయటకు వచ్చిందంటే పర్యావరణానికి ఇబ్బంది. ఆ పర్యావరణ ఇబ్బంది అయితే మనకు కూడా రాబోయే రోజుల్లో జలుబులు, ఇట్లాంటి వర్షాకాలంలో చాలా అనర్థాలకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు దయచేసి మీ ఇంటికి వచ్చే స్వచ్ఛ ఆటోకు 2 బుట్టలు ఇచ్చినాం. మీ బుట్టలు లేకుండా కూడా రాబోయే రోజు బుట్టలు ఇచ్చే అవకాశం తోడ్పాటు చేస్తాం. ఉచిత కరెంటు బిల్లు కానీ, ఈ 500 రూపాయల సిలిండర్ కానీ 200 యూనిట్ వాళ్ళకి రానున్నలో ఉంటే ఖచ్చితంగా మా మున్సిపల్ కమిషనర్ కానీ కౌన్సిలర్ అని చెప్పగలిగితే ఖచ్చితంగా దాన్ని కూడా మీకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. ఎలాంటి అపోహ వద్దు. మరి గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడ పట్టణాన్ని 40-50 సంవత్సరాల నుంచి రోడ్ వెల్ప్ చేస్తామని చెప్పడం ఎవరూ చేయలేదు. కానీ 46 కోట్ల రూపాయలతో మన ఆదిశీలన్న వచ్చిన తర్వాత మరి రోడ్ వెల్ప్ చేయడం, ఆ పనులు స్టార్ట్ అయినాయి. ఇంకా వస్తే తెలంగాణ దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి మరి రాయరాజేశ్వర స్వామి మరి గత కొన్ని వందల సంవత్సరాల కింద కట్టినటువంటి ఒక గుడిని మరి మన భక్తులు తిరుగుతున్న సందర్భంలో వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో మరి 150 కోట్ల రూపాయలతో గుడిని కూడా విస్తరించడం జరుగుతుంది, మన కళ్ళ ముందు జరుగుతుంది. ఇంకా చుట్టూ బైపాస్ రోడ్ లైటింగ్ కానీ, మన వార్డులో ఉన్నటువంటి అన్ని సీసీ రోడ్లు కానీ, ఇంకా కుల సంఘాలకు సంబంధించినటువంటి సంఘాలు కానీ, ఇప్పటికే వేములవాడ పట్టణంలో 56 కుల సంఘాలకు ఒక్కొక్క కుల సంఘానికి శాసనసభ్యులు గారు 6 లక్షల రూపాయలు ఇవ్వడం. మొన్నటి రోజున మనం మా వాట్సాప్ వెళ్ళినప్పుడు మన ఎస్ఐ గారు చెప్పడం జరిగింది, మీరు నా ఓడు కాదు కదా, గంజాయి తాగుతున్న నా ఓడు కాదా అని చెప్పి ఇడిచిపెట్టినైతే అది మన ఇంటి దాకా వస్తుంది. వాడు ఎట్లా కనెక్ట్ అయ్యి మన ఇంట్లో మన కొడుకో ఇంకొకరికో దోస్తు అయినంటే అది మన ఇంటి దాకా వస్తుంది. కాకపోతే దాన్ని అరికట్టగలసిన బాధ్యత చూసిరంటే చెప్పండి, దాన్ని మీరు గోప్యంగా ఉంటాయి.
కాబట్టి ఇంకా ఎట్లాంటి అవసరాలను కూడా మేము మా నాయకత్వంలో గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మొన్నటి రోజున కొంతమందికి ఎస్ఎస్జి గ్రూప్లో ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. మరి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ చీర ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, మరి శాసనసభ్యుల గారి నాయకత్వం వేములవాడపట్నం ఇప్పటికే 9 చీరలు ఇచ్చాం. మరి ఇప్పుడున్నటువంటి చీరలు కూడా రాబోయే రోజుల్లో 1 కోటి మంది మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది, ప్రతిసారి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి మీరందరూ గ్రూప్లలో చేరండి. మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క స్కీమ్ను అందరూ అందుకొని మరి ముందు వరుసలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి ఈ వార్డు సభను ఇంత గొప్పగా నిర్వహించినటువంటి గౌరవ కౌన్సిలర్ గారు, అదేవిధంగా ఆర్పీ గారు, అదేవిధంగా వార్డ్ ఆఫీసర్స్కి అందరికీ ధన్యవాదాలు.